హలో అందరికీ. ఈరోజు మన ఛానల్లో కాలాజామున్ అండి. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, బౌల్ నిండుగా కలకలలాడిపోతున్నాయి కదా. టేస్ట్ చేద్దామని ఒకటి నోట్లో వేసుకుంటే నమిలే టైం కూడా ఇవ్వకుండా మెల్ట్ అయిపోయింది. అంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక బౌల్ నిండా మైదా పిండి, అలాగే ఒక బౌల్ నిండా మిల్క్ పౌడర్ పాల పొడిని తీసుకోవాలి. ఆ తర్వాత అర టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. బేకింగ్ పౌడర్ కానీ సరిగ్గా కలవలేదు అంటే మీకు కొన్ని గట్టిగా వస్తాయి, కొన్ని మాత్రమే సాఫ్ట్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి. సో అందుకని నీట్గా అయితే దీన్ని కలిపేసుకోవాలి కొంచెం టైం తీసుకొని. ఆ తర్వాత పాలను తీసుకోవాలి, కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయద్దు, వీటికి ఎక్కువ పట్టనే పట్టదు, పాల పొడి కదా, సో ఎక్కువ అస్సలు పట్టదు. ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యిని తీసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్న విధంగా కలుపుకోవాలి. చూసారా, కొంచెం టెక్స్చర్ అయితే కొంచెం గట్టిగానే ఉంటుంది. మనం కలుపుకోవాలి బాగా. ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో ఈ విధంగా మంచిగా కలుపుకొని వీటిని ఖచ్చితంగా మనం ఒక 15 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. దీని మీద ఒక మూతని బోర్లిచ్చి ఆ తర్వాత మనం పాకం కోసం ఒక బౌల్లో 2 కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను. అలాగే సేమ్ మెజర్మెంట్ 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనకి ఇది ఎట్లాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి. షుగర్ మెల్ట్ అయిపోయి ఒక 2 to 3 మినిట్స్ ఇలా మరిగితే మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది. కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఆ తర్వాత యాలుకల పొడి, ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక 4-5 యాలుకలు కొట్టి లోపల పొడిని ఇలా వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసి చూద్దాము. చూసారా, కొంచెం గట్టిగా అయింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ మనమైతే వీటిని నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. రౌండ్గా రొటీనే కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. అంటే బయట స్వీట్ షాప్లో కూడా సేమ్ షేప్ ఉంటుంది కదా. సో వీటిని కూడా మళ్ళీ ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు మూత పెట్టి, గాలి పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత వీటన్నిటిని డైరెక్ట్గా ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకండి, పెట్టారంటే అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో వీటినైతే కొంచెం కాలిన తర్వాత మాత్రమే ఇలా గరిటెతోటి మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా వదిలేసాము అంటే ఒక సైడ్ ఒక కలర్, ఒక సైడ్ ఇంకొక కలర్ ఉంటుంది. సో ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి కొంచెం కాలిన తర్వాత నుంచి. మీకు కావాలి అంటే గులాబ్ జామ్ కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. సో మనమైతే కాలాజామ్ చేస్తున్నాం కదా, సో ఖచ్చితంగా నేను కొంచెం బ్లాక్గా వచ్చేదాకా ఉంచుతాను. ఇది మరీ హై ఫ్లేమ్లో చేసుకోవద్దండి, మీడియం టు హై పెట్టుకుంటూ చేసుకోవాలి దీన్ని అయితే. ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేస్తే వెంటనే కలర్ మారిపోతాయి. సో మనకి పిండి కరెక్ట్గా రావాలి, అలాగే కాల్చే వేడి కరెక్ట్గా ఉండాలి. లేదు అంటే గట్టిగా వస్తాయి. నాకు ఫస్ట్ టైం గట్టిగా వచ్చాయి, సెకండ్ టైం బాగా వచ్చాయి. ఇది నేను థర్డ్ టైం చేస్తున్నాను. చూసారా ఎంత మంచిగా, ఎక్కడ క్రాక్స్ లేకుండా భలే వచ్చాయి కదా. సో వీటిని పాకంలోకి యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా 2 గంటల పాకంలో ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఎక్కువ టైం ఉన్నా పర్లేదు, వీటికి కొంచెం టైం పడుతుంది సాఫ్ట్నెస్ రావడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.